హలో, హాయ్ వ్యూయర్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, ఈ వీడియోలో నేను మీకు పర్సంటేజెస్ గురించి డిస్కస్ చేయబోతున్నా. దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే కదా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సో మనం ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, పర్సంటేజ్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. ఈ పర్సంటేజెస్ అనే ఫార్ములాస్ కానీ వాటి యొక్క ప్రాబ్లమ్స్ కానీ మనకి చాలా యూస్ఫుల్ అండి. యాక్చువల్గా మనకి రియల్ టైంలో కూడా మనకి పర్సంటేజెస్ అనేవి చాలా చాలా యూస్ఫుల్. సో ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏంటి, అసలు అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దాని గురించి అయితే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని ఫాలో చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు నేను చెప్పే వీడియోస్ అర్థమవుతాయి కదా, అందుకని. సో ఫస్ట్ మనం పర్సంటేజ్లోకి వెళ్ళిపోతాం. అసలు పర్సంటేజ్ అంటే ఏంటి? పర్సంటేజ్ తెలియాలంటే మనకు ముందు ఫ్రాక్షన్స్ తెలియాలి. అసలు ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ సపోజ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? యాపిల్, మనకు అదే కదా ఫస్ట్ సపోజ్ ఒక యాపిల్ ఉంది. ఈ యాపిల్ని ఐ వాంట్ టు షేర్ విత్ సమ్మన్, నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇందులో నేను హాఫ్ పార్ట్ ఒకతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎన్ని పీసెస్ అయింది యాపిల్ అనేది? 2 పీసెస్ అయింది. సో 2 పీసెస్ అయిందంటే ఒక్క యాపిల్ 2 పీసెస్ అయింది, అవునా? సో హౌ మెనీ పార్ట్స్ ఇన్ దిస్ యాపిల్? 2 పార్ట్స్. ఓకే, 2 పార్ట్స్, రైట్ నా? ఓకే, దెన్ ఈ యాపిల్ని మనం ఆఫ్ చేసాం, అంటే సగం చేసాం. సగం చేస్తే ఈ పార్ట్ ఏమైంది? ఇది మొత్తం హోల్ 1, ఇందులోంచి సగం చేసామంటే హాఫ్, అంటే 1/2. అంటే ఇది హాఫ్, ఇది హాఫ్. మళ్ళీ దీన్ని ఇంకో హాఫ్ చేసామనుకోండి, అంటే 4 పార్ట్స్ కింద చేసామనుకోండి, ఈ 1/2లోనే ఇంకో హాఫ్. అప్పుడు ఏమవుతుంది? 1/2లో ఇంకో హాఫ్ అంటే 1/2/1/2 మీన్స్ 1/4 అవుతుంది. సో ఈ పావు, ఈ పావు, ఈ పావు, ఈ పావు మొత్తం కలిపి 1. ఫర్ సపోజ్ ₹1 ఎన్ని పావలాలు అంటే ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. పాత రోజుల్లో పావలా అంటే 25 పైసా కాయిన్స్ ఉండేవండి. 25 పైసా కాయిన్స్ అంటే యాక్చువల్లీ ₹1 మనకు 100 పైసా. ఓకే, సో దాన్ని మనం 4 పార్ట్స్ చేసాం. అంటే మనకు టేబుల్స్ తెలియాలంటే 4 × 25 పైసా ఈజ్ ఈక్వల్ టు 100 పైసా. ఓకే, ₹1కి 4 25 పైసా కాయిన్స్. 25 పైసా అంటే అప్పట్లో పావలా అనేవారు. ఓకే, ఇది ఫ్రాక్షన్స్ డివైడింగ్ అనేదండి. అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ బై హోల్ అనేది ఫ్రాక్షన్లో పైదాన్ని ఫర్ సపోజ్ 1/2 ఉంది, దీన్ని 1/2 పార్ట్ కింద డివైడ్ చేసినాం. సో ఈ 1/2లో దీన్ని న్యూమరేటర్ అంటాం, దీన్ని డినామినేటర్ అంటాం. ఈ 1/2 అనేది ఎంత పర్సంటేజ్? ఈ 1/2 అనేది ఈ యాపిల్ ఎంత పర్సంటేజ్? ఈ యాపిల్ మొత్తం 100%. సో ఇందులో 1/2 అంటే హాఫ్ అంటే 100లో హాఫ్ ఎంత? 50. సో 50%. 1/2 ఈజ్ ఈక్వల్ టు 50%. దెన్ 1/4 ఏమవుతుంది? ఈ 50లో హాఫ్ ఏమవుతుంది? ఇది 25% అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? 100లో 25%, 100లో 10% అంటే 10, 25% అంటే 25. ఎందుకంటే అది 100 కాబట్టి మనం ఈజీగా చెప్పేస్తాం. ఇప్పుడు 1000లో 10% అంటే 100 అంటాం, 1000లో 50% అంటే 500 అంటాం. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ జీరోస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా పార్ట్స్ అనేది చెప్తాం. అలా కాకుండా 28 అని, ఇందులో 4% ఎంత అని, 4 రూపీస్లో 2% ఎంత అని, ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడే అలా చేయాలి అనేవి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో చూడండి,
10% ఆఫ్ 200 అని ఉంది ఇక్కడ. 10% ఆఫ్ 200 అంటే 200లో 10% అంటే 10/100 అని రాయాలి. అంటే ఎంత? 20. ఈ 200లో 10% అంటే 20. యాక్చువల్లీ సింపుల్ ట్రిక్ కూడా ఉంది. ఇక్కడ జీరోసే ఉన్నాయి కాబట్టి ఈ జీరో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏమైతే రిమైనింగ్ ఉందో అదే దాని యొక్క పర్సంటేజ్, దాని యొక్క ఆన్సర్ అవుతుంది. పర్సంటేజ్ కాదు, ఆన్సర్ అవుతుంది. ఇది ట్రిక్ ఓన్లీ జీరోస్ ఉన్నప్పుడు. 10% ఆఫ్ 200లో అంటే ఎంత అమౌంట్ అని అడిగితే ఈ జీరో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది? 20. ఇదే ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మనకి సమ్టైమ్స్ నెంబర్స్ కూడా ఉంటాయి, దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ 5% ఆఫ్ 200 అని ఉంది. 5% ఆఫ్ 200. 5% ఆఫ్ 200 అంటే ఎంత? ఇక్కడ జీరో లేదు కదా, క్యాన్సిల్ చేయలేము కదా. సో అప్పుడు ఏం చేస్తాం? 200 ఇంటూ 5% అని ఇచ్చారంటే ఈ పర్సెంట్ అనేది 1/100కి ఈక్వల్. సో 5 ఇంటూ 1/100. అప్పుడు జీరోస్ ఈ జీరోస్ క్యాన్సిల్ చేస్తే 2 5 ఎంత? 10. 10% 20 అయితే 5% ఎంత అవుతుందండి? 10. ఎందుకు? 10%లో 20, 10లో హాఫే కదా 5% అంటే అప్పుడు ఇక్కడ 10 కదా అవుతుంది. కాదు, నాకు 15% కావాలి. 15% అంటే ఎలా చేస్తాం? సేమ్ అది కూడా సేమ్ ప్రాసెస్. 200 ఇంటూ 15/100. జీరోస్ క్యాన్సిల్. 2 ఇంటూ 15 30. ఇక్కడ మనకి 10% ప్లస్ 5% కలిపితే ఎంత వస్తుంది? 20 + 10 = 30. పర్సంటేజ్ కాన్సెప్ట్ ఇది జస్ట్ బేసిక్ అండి. ఇంకా రిమైనింగ్ మనం చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మనకి ఇక్కడ ఎలా తెలుసుకున్నామంటే 100లోను, 200లోను, 300లోను ఈజీగా పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయగలం. ఎందుకంటే ఇవి రౌండ్ ఫిగర్స్ అయినప్పుడు పర్సంటేజ్ని మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ అలా కాకుండా మనకు సమ్టైమ్స్ 108 అని లేకపోతే 210 అని అలా ఉంటాయి. వీటికి ఇలా జీరోస్ ఉన్న వాటికి కూడా మనకు ట్రిక్స్ ఉంటాయి. కానీ వీటి ట్రిక్స్ ఎలా యూజ్ చేస్తాం? మనం 108, 210 లైక్ 210 మళ్ళీ జీరో ఉంటే దీనికి కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 10% ఆఫ్ 210 అని అనుకోండి, 200 అని అనుకోండి. జీరో క్యాన్సిల్. అప్పుడు 210 అనేది అవుతుంది కదా. ఎవరిలో జీరో అనేది ఉంటే అది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. అలా కాకుండా జీరోస్ కాకుండా రిమైనింగ్ 108 అనో లేకపోతే 116 అనో ఇలాంటి నెంబర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసి చేసుకుంటాం. కానీ జీరోస్ ఉన్నప్పుడు అయితే మనం ట్రిక్స్ యూజ్ చేసుకుంటాం. ఇంకా ఈ వీడియోలో మనం జస్ట్ పర్సంటేజ్ అంటే part/whole/100 అని, పార్ట్ అంటే పర్సంటేజ్ ఇంటూ whole/100 అని, whole = part into 100/% అని. ఇవన్నీ ఇది ఫార్ములాస్. నేను జస్ట్ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డెప్త్కి మనం పర్సంటేజెస్ గురించి వెళ్తాం. ఇది జస్ట్ ఫస్ట్ వీడియో. తర్వాత కూడా నేను నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కంటిన్యూస్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.